అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. వెన్నుముక క్రింది భాగాన కుండలిని అనే మహాశక్తి ఉంటుంది. అది సర్పాకృతిలో తల క్రిందకి తోక పైకి ఉంచి 6 చుట్టులు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది. సాధారణ మానవులతో అది ఎల్లప్పుడూ నిద్రపోతూ ఉంటుంది. సాధకుడు పూరక, కుంభక, రేచక, శూన్యక ప్రాణాయామాలచే స్థిరచిత్తుడే కుండలిని శక్తిని రగులుకొల్పాలి. ఈ శక్తి క్రింది నుండి ఒక్కొక్క చక్రాన్ని అతిక్రమిస్తూ చివరకు బ్రహ్మరంధ్రంలో ఉన్న సహస్రార చక్రాన్ని చేరుతుంది. కుండలిని శక్తి వలన ఉత్పన్నమయ్యే అగ్ని చేత సహస్రార చక్రంలో ఉన్న అమృతం కరిగి జీవుని కంఠంలోకి బొట్టు బొట్టుగా జారుతుంది. ఈ అమృతాన్ని గ్రోలినే సాధకునికి అణిమ, మహిమాది విద్యలు ప్రాప్తిస్తాయి. కుండలిని శక్తి సహస్రార చక్రంలో ప్రవేశించడయే సమాధి స్థితి. యోగులు యోగ సాధన ద్వారా ప్రయత్నపూర్వకంగా ఆ స్థితిని చేరుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు, మహాభక్తులు అప్రయత్నంగా, అనాయాసంగా ఆ స్థితిని పొందుతాడు. స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంటాయి. చర్మం, మాంసం, రక్తం, నరములు, మెదడు, ఎముకలతో ఉన్నది స్థూల శరీరము. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే 17 ఏర్పడేది సూక్ష్మ శరీరం. సత్వ రజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ అవ్యక్తము అనబడును. ఈ అవ్యక్తమే ప్రకృతి అనబడి ఆత్మకు కారణ శరీరం అగును. కారణ శరీరం యొక్క మనసేంద్రియాది రహితావస్థ సుషుప్తి అనబడును. అనగా సుషుప్తి గాఢ నిద్రయందు సకలేంద్రియములను బుద్ధి వృత్తులను ప్రలీనమే కారణ రూపస్థితిని పొంది ఉండును. స్థూల శరీరంలో జీవుడు వైశ్చానరుడు అనే పేరుతో కన్నునందు ఉంటాడు. ఇతడు బాహ్య జగత్తును తన అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అందుచేత అతడు జాగ్రత్త అవస్థలో సంచరిస్తాడు. సూక్ష్మ శరీరంలో జీవుడు తైజసుడు పేరుతో కంఠం మందుండును. ఇతడు స్వప్నావస్థలో సంచరిస్తాడు. జాగ్రత్త అవస్థలో వైశ్చానరుడు చూసిన, అనుభవించిన వాటిని అన్నింటినీ అతడు స్వప్నావస్థలో సూక్ష్మ రూపంలో అనుభవిస్తాడు. కారణ శరీరంతో జీవుడు ప్రాజ్ఞుడిని పేరుతో హృదయస్థానమందుండును. ఇతని స్థానం సుషుప్తి అంటే స్వప్నరహిత గాఢ నిద్ర. ఆ అవస్థలో అతను జాగ్రత్త స్వప్నావస్థల రెంటిని లీనం చేసుకుంటాడు. అందుచేత అతనికే ఆ 2 అవస్థల్లోనూ అనుభవించిన సుఖదుఖాలేవి అనుభవానికి రావు. కేవల ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ స్థితిలో జీవునికి ఏ కోరికలు ఉండవు. సుషుప్తి అవస్థ తర్వాత తురియ అవస్థ ఉంది. దీనిలో మొదటి 3 అవస్థలు విలీనమైపోయి ఆత్మ ఏకాకృతిని అంటే స్వస్వరూపాన్ని పొందుతుంది. అది మొదటి 3కి భిన్నము, అతీతము. దేనితోనూ పోల్చడానికి, వర్ణించడానికి వీలు లేనిది స్థితి. అదే ఆత్మ, అదే పరమాత్మ. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మనస్సు అనే అంతఃకరణంతో పెనవేసుకుని ఉంటాయి. మనస్సు స్వతహాగా ఏ వికారం లేనిది. ఈ మనస్సుకి సంకల్పం, వికల్పం అనే 2 ధర్మాలు ఉన్నవి. సంకల్ప మార్గంలో పయనించేటప్పుడు అరిషడ్వర్గాలు ఉచ్చస్థితిలో ఉండి మనసు మీద పనిచేస్తాయి. అటువంటి సమయంలో వాటి ప్రేరణతో పనిచేస్తుంది. మనసు ప్రేరణతోనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తాయి. కోరికకు వ్యతిరేకంగా ఏది జరిగినా వెంటనే మనసు మీద ప్రభావం పడుతుంది. వరుసగా మిగిలినవి మనస్సు మీద వెంటనే పనిచేస్తాయి. జాగ్రత్త అవస్థలో అరిషడ్వర్గాల ప్రభావం మనసుపైన ఎక్కువగా ఉండి మనకు వివిధ వికారాలు కలిగిస్తాయి. స్వప్నావస్థలో కోరిక ఒక్కటే మనసును ప్రభావితం చేసి స్వప్నాన్ని జనింపజేస్తుంది. సుషుప్తిలో మనసు లయం అవుతుంది. కాబట్టి అరిషడ్వర్గాలు పనిచేయవు. మనస్సు సుషుప్తి వైపు పయనించిన మార్గం వికల్పం. మనస్సు లయమైన చోట సుఖదుఖాలు, రాగద్వేషాలు లేవు. ఆనందం ఒక్కటే ఉంది. అక్కడ దృశ్యం లేదు, లింగభేదం లేదు. దృశ్య ప్రపంచానికి, లింగభేదానికి మనస్సే కారణం. ఎలా అంటే మనోహర అనే పదాలలో మనోశబ్దాన్ని తొలగిస్తే హరిహరలే మిగులుతారు. అరిషడ్వర్గాలను జయించాలంటే ఏమి చేయాలి? మొదట కోరికని, ఆ కోరికని మార్చుకోవాలి. అంటే భగవంతుని మీద కోరిక పెంచుకున్నప్పుడు అరిషడ్వర్గాలు మనసు మీద వాటి ప్రభావం చూపించలేవు. అప్పుడు ఇంద్రియాలు ప్రవృత్తి వైపు కాక నివృత్తి వైపు పయనిస్తాయి. ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపు కాక అంతరంగా పయనిస్తాయి. దానితో అహంకారం అడిగి చిత్తంలో చిద్రూపం ఏర్పడి బుద్ధిలో ఆత్మను దర్శించగలం. సంకల్ప వికల్పములు మనోధర్మం. నాది, నేను అనేది అహంకారం. విషయ చింతన చేసేది చిత్తం.
పదార్థ నిశ్చయం చేసేది బుద్ధి. జీవాత్మ పరమాత్మ. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసులతో సంబంధం ఏర్పరచుకుని అనుభవం పొందేవాడిని జీవాత్మ అంటారు. ఇతడినే భోక్త అంటారు. ఇతనితోనూ ఉంటూ ఏది అనుభవించకుండా సాక్షిగా ఉండేవాడిని పరమాత్మ అంటారు. ఈ జీవాత్మ కర్మఫలం బట్టి మనస్సు మాయలో పడి తన్ను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఈ దేహమే ఆత్మ అనుకుని అవిద్యలో బ్రతుకుతూ దేవునికి దాసుని అంటున్నాడు. జీవాత్మ పరమాత్మల తత్వం తెలుసుకున్నవాడు నీ అంశలవాడిని అంటున్నాడు. ఐతిరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అనే లక్షణ మహావాక్యంలో జ్ఞానంలో జ్ఞానాన్ని బ్రహ్మ అన్నారు. ఈ జ్ఞానంలో జ్ఞానం తెలుసుకున్న వారిని బ్రహ్మజ్ఞాని అంటారు. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత చాంద్యోగోపనిషత్తులో తత్వమసి అనే ఉపదేశ మహావాక్యం అది నీవే అని బ్రహ్మన్ని తెలియచెప్పుచున్నది. ఈ ఉపదేశ మహావాక్యం అనుభవంలోకి వచ్చిన తర్వాత బృహదారణ్యకంలో అహం బ్రహ్మాస్మి అనే అనుభవ మహావాక్యం నేనే బ్రహ్మనని తెలియజెప్పుచున్నది. అహం బ్రహ్మాస్మి అని ఎవరు గుర్తిస్తారో వారు జీవాత్మ పరమాత్మలు ఒకటేనని తెలుసుకుని త్వమేవాహం అంటే నీవే నేను, నేనే నీవు అని అంటారు. ఇది తెలుసుకున్న తర్వాత మాండూక్యోపనిషత్తులో ఆయమాత్మ బ్రహ్మ అనే సాక్షాత్కార మహావాక్యం ఈ సకల చరాచర జీవులలో ఉన్న ఆత్మను నేను అని ఎవరు గుర్తిస్తారో వాడే సాక్షిగా ఉండే పరమాత్మ. ఇతనికి జనన మరణాలు, ఆకలి దప్పులు, మోహ శోకాలతో పని లేదు. సత్యం జ్ఞానం అనంతం. సత్ అయం శబ్దరూపమే సత్యం. సత్ అంటే ఉన్నది, అయం అంటే ఇదే అని అర్థం. ఉన్నది ఇదే, అదే ఆత్మ. ఏ వస్తువైనా ఏ కాలంలో కానీ తన రూపాన్ని నుండి తొలగడో అది సత్యం. ఒక్కసారి ఈ వస్తువు యొక్క స్వరూపం ఇది అని నిర్ణయింపబడ్డ తర్వాత వస్తువు అన్ని కాలాల్లోనూ అదే స్వరూపం కలిగిగా ఉంటుందో ఆ వస్తువు సత్యం. ఒకటి వ్యవహారిక సత్యం. ఇది జాగ్రత్త అవస్థలోని ప్రాపంచిక సత్యం. అంటే ఆలుబిడ్డలు, ఇల్లు వాకిలి, గుడ్డు గోద, శరీరం ఇవన్నీ నావి అనుకుంటాము. ఈ ప్రపంచంలోనికి కంటికి కనిపించే వస్తువులన్నీ జాగ్రత్త అవస్థలో సత్యాలుగా గోచరించుతాయి. కానీ పుట్టుక, పరిణామం, చావు వల్ల వీటి యొక్క అనిత్యత్వం రుజువవుతుంది. ప్రాతిభుసిక్త సత్యం. ఎడారుల్లో జలాశయం కనిపించడం, త్రాడును పాముగా భావించడం, భ్రాంతి తొలగనంత వరకే ఇవి సత్యాలుగా ఉంటాయి. స్వప్నావస్థలోని సత్యతత్వం కూడా ఇటువంటిదే. పారమార్థిక సత్యం. జన్మ మృత్యు పరిణామాది ధర్మాలు లేకపోవడం వల్ల, వస్తువు కాకపోవడం వల్ల దేశ కాల కారణ కార్యాలకు అతీతం అవడం వల్ల బ్రహ్మ ఒకటే పారమార్థిక సత్యం. కనుక సత్యం బ్రహ్మకు స్వరూప లక్షణంగా చెప్పబడింది. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాను. వర్తమానంలో జాగ్రత్త పడితే భవిష్యత్తు దృఢపడుతుంది. ఆత్మని దృఢంగా అవలంబించు సందేహాలు నివృత్తం అవుతాయి. అంతవరకే మనలో ఈ గొడవ. పూర్వజన్మ సుకృతం ఉంటే తొందరగా తెలియబడుతుంది. మనస్సును ముందు దైవ పూజలతో సరిచేయాలి. గురువు చెప్పిన దానికన్నా మనకు ఆసక్తి ఎక్కువ ఉండాలి. సాధన వేగంగా చేసుకోవాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. చైతన్య తాదాత్మ్యం అలవాటు అయిన తర్వాత ఆంతరంగిక సత్సంగం జరుగుతుంది. పరమాత్మయే యజమానిగా నిన్ను నడిపిస్తారు. బ్రహ్మము అనగా శక్తి, చైతన్యం, గుర్తింపు. సృష్టి యావత్తు బ్రహ్మమే, ఉన్నదల్లా బ్రహ్మమే. బ్రహ్మమునకు రూపనామరహిత స్థితి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ అంతా బ్రహ్మమే. నిర్మలత్వము, నిశ్చలత్వము బ్రహ్మము. ఏది దేనిని అంటని స్థితి బ్రహ్మము. తన్ను తానుగా ఉన్నది బ్రహ్మము. సాకారం నిర్గుణం రెండూ బ్రహ్మమే. నిత్యశుద్ధ బుద్ధ ముక్తస్వరూపం బ్రహ్మము. ఎంతెంతగా అందుకుంటే అంతంతగా బ్రహ్మంగా ఉండగలము. బ్రహ్మము కదలిక లేనిది. దానిలోంచే కదలిక బయలుదేరిన ఒక ఆలోచనే సృష్టి. స్థిరమైనది బ్రహ్మము. ప్రతి జీవిని బ్రహ్మముగా చూడక ఎవరి మనసులతో వారు చూస్తున్నారు కనుక బ్రహ్మముగా ఉండలేకపోతున్నారు. సత్కాలక్షేపం ఉంటేనే బ్రహ్మము గుర్తింపు ఉంటుంది. బ్రహ్మముగా ఉంటే బ్రహ్మవాక్కులు వస్తాయి.
మనస్సు కదలిక లేనప్పుడే నిశ్చలత వస్తుంది. ఆ నిశ్చలతే బ్రహ్మము. రోగాలే చుట్టాలు. చుట్టాలు రోజు ఉండరు కదా. బ్రహ్మమే మన తోడు నీడ. అందరూ బ్రహ్మలే కాబట్టి మనము బ్రహ్మానందంలో మునిగి ఉన్నాము. విషయమే లేదు మనకి. అంతా బ్రహ్మమైనప్పుడు ఇంకేం మాట్లాడుకుంటాము? శరీర భ్రాంతి లేని చోట మాట ఆలోచన ఉండదు. బ్రహ్మముగా ఉంటే ప్రపంచంలో ఉన్నట్లే ఉండదు. అందరూ బ్రహ్మలోకంలో ఉన్నాము. బ్రహ్మలోకం కాబట్టి బ్రహ్మముగానే ఉన్నాము. శరీర మనస్సుని బ్రహ్మ మనస్సుగా చేయాలి. మన రాతలు బ్రహ్మరాతలు. మనస్సు లేకుండా బ్రహ్మత్వంతో ఉంటున్నాము. ఎందువలన? నీవు అదే అయి ఉన్నావు కనుక. మాయ అంటే మరుపు, జ్ఞానం అంటే గుర్తింపు. బ్రహ్మము నేను సర్వవ్యాపిని. బ్రహ్మముగా ఉండాలంటే యుక్తిగా ఉండటం చాలా అవసరం. జ్ఞానమే యుక్తి. అందువల్లనే ఎవరికి సంబంధం లేకుండా మనతో మనము ఉంటాము. ప్రతి క్షణంలో ఉన్న ఆనందం నిత్యానందం. పరమానందంలోకి రావాలి. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మ గుర్తింపు మరవకుండా బ్రహ్మముగా జీవిస్తాడు. బ్రహ్మ పాత్రని వాడుకుంటే బ్రహ్మముగా ఉండగలవు. బ్రహ్మముగా మాట్లాడుతుంటే ఒకంత ఆనందం ఉంటుంది. మిగిలిన 3 వంతుల ఆనందం బ్రహ్మముగా మిగిలినప్పుడు ఉంటుంది. బ్రహ్మ విషయాలు వినాలి, చెప్పుకోవాలి. బ్రహ్మత్వంతో ఉన్నవాళ్ళు దేనినైనా బ్రహ్మముగా స్వీకరిస్తున్నారు. బ్రహ్మనోరు విప్పి చెప్పుకుంటే బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. బ్రహ్మత్వం అలవాటు అయిన వాళ్ళు ఒంటరిగాను సమిష్టిగాను ఉండవచ్చు. ధ్యానం చేస్తే ముందు విఫలమైన తర్వాత సఫలమే అవుతుంది. బ్రహ్మజ్ఞానంలో విఫలం అనే ప్రసక్తే లేదు. యథార్థాన్ని యథార్థంతో గ్రహిస్తున్నాము. అందరూ జ్ఞానులే, కానీ అజ్ఞాన లక్షణాలు కప్పబడి ఉన్నాయి. తెలియక అజ్ఞాని అయ్యాడు. బ్రహ్మజ్ఞానులు జన్మలు కోల్పోతున్నారు. నేను పరమాత్మనై ఉన్నాను, పరమాత్మతో ఉన్నాము కాబట్టి పరమాత్మ భావనతో వ్యవహరించు. చైతన్యంగా ఉన్నప్పుడు కొంచెం మనస్సు కదలికలు వచ్చినా దానిని ఏమీ అంటుకోదు. మరలా స్థితిలోకి తానే వెళ్ళిపోతుంది. మోహం వలన కోట్ల కొలది ముడులున్నాయి. స్వరూపానికి విరుద్ధం మనం చేసే భావనలే. నేను బ్రహ్మము, దేహం నేను కాదు, అంతా నేను, నేనే అంతా, నేనే ఊరక ఉండటం, నీవే అంతా, నీవే అంతా, నీవు అదే అయి ఉన్నావు. ఈ స్థితిలో అనుభవిస్తూ ఉండాలి. అన్నీ మౌనంలో జరుగుతాయి. మనోమౌనంలో మౌనంగా ఉండిపోతావు. జీవించినట్లు ఉండదు. మనసు పెట్టవలసిన టైం వస్తే మనసు పెట్టి చేసేసి అప్పుడు మళ్ళీ మన స్థితిలోకి మనం వెళ్ళిపోవటమే. బ్రహ్మార్పణం అమ్మ. అమ్మ పాద పద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. జ్ఞానం అంటే కేవల జ్ఞానమని, చిత్ చైతన్యం లేక భావ సాధకమని గ్రహించాలి. చిత్ అంటే జ్ఞానం. ఈ జ్ఞానమే బ్రహ్మం అన్నది రుక్కు, నేను బ్రహ్మాన్ని అన్నది యజస్సు, నీవు బ్రహ్మాని అన్నది సామం. ఈ ఆత్మే బ్రహ్మం అన్నది అధర్వణం. నేను జడ జగత్తు కంటే వేరైన వాడననేది పరోక్ష జ్ఞానం. నేను సచ్చిదానంద బ్రహ్మస్వరూపుణ్ణి, నాకంటే వేరైన వస్తువేది లేదని జ్ఞానమే అపరోక్ష జ్ఞానం. దీనికి భిన్నమైనదంతా అజ్ఞానం. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం ఈ మూడింటికి త్రిపుటి అని పేరు. తెలుసుకునేవాడు జ్ఞాత, తెలియబడేది జ్ఞేయం, తెలియజేసే పద్ధతి జ్ఞానం. ఈ మూడింటి సంయోగమే జ్ఞానాన్ని. కానీ ఏకం అనంతం అయిన బ్రహ్మంతో జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనే విభజన అసంభవం. ఈ త్రిపుటిలోనూ ఏకాత్మను గుర్తించే జ్ఞానమే బ్రహ్మము. అనంతం దేశం, కాలం, వస్తువు ఈ మూడింటిచే పరిమితం కానిది అనంతము. బ్రహ్మం ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు అని చెప్పలేము కనుక అది సర్వవ్యాప్తి. బ్రహ్మం పూర్వం ఉన్నది, ఇప్పుడు లేదని చెప్పలేము కనుక అది శాశ్వతం. బ్రహ్మము సర్వవ్యాపి అవటం వలన, అన్ని వస్తువుల కన్నా అభిన్నం కావటం వల్ల దానికి వస్తు పరిమితి లేదు. ఏది దేశకాల వస్తువులచే పరిమితం చేయబడదో అదే అనంతం. ఈ అనంతమే బ్రహ్మము.
పూర్వం మునులు నిర్వికార నిర్గుణుడైన భగవంతునికి కూటస్థుడు, జ్ఞానం, సత్యం, అనంతం అని గుర్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు కూటస్థుడు అంటే ఏమిటో తెలుసుకుందాము. కొన్ని తత్వాలను కూటంగా చేర్చి వాటిలో ఉండేవాడు కూటస్థుడు. జ్ఞానేంద్రియాలు 5: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. కర్మేంద్రియాలు 5: వాక్, చేయి, కాలు, మూత్రద్వారం, మలద్వారం. పంచభూతాలు 5: ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. పంచతన్మాత్రలు 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. పై కనిపించకుండా అంతరంగికంగా ఉండే మనసు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, పురుషుడు. పై 25 తత్వాలను ఒక చోట చేర్చి వాటితో క్రీడిస్తూ సాక్షిగా ఉండేవాడిని కూటస్థుడు అంటారు. ఈ కూటస్థుడినే పరమాత్మ అంటారు. దివ్య సూక్తులు: నీవు శాశ్వత సచ్చిదానంద ఆత్మవే కానీ జడమైన దేహాదులు కావు. అంతర్ముఖమై నీ దివ్య ఆత్మరూపమును సాక్షాత్కరించుకును. పవిత్ర జీవితము గడుపుము. ధర్మయుతముగా వ్యవహరింపుము. ఇతరులకు సహాయం నడుపుము. ప్రాణికోటి యందు దయ కలిగి ఉండవలను. భయమును, ఇతర దుర్గుణములను ప్రారద్రోలము. అమూల్యమైన మానవ జీవితమును బ్రహ్మానుభవమునకే అంకితము చేయము. లెమ్ము, మేలుకొనుము, గమ్యం చేరే వరకు నిలవకుము. మట్టి బొమ్మలలో ఏం సుఖం కలదు? మనకు కావలసినది అనంత సుఖము. అది భగవంతుని ఎందే కలదు. కాబట్టి మన ప్రయత్నాలన్నీ ఆ భగవత్ సాక్షాత్కారం కొరకై వినియోగించవలను. వివేకము యొక్క అవధి స్వాతంత్రము. శీలము యొక్క అవధి నిర్మలత్వము. విద్య యొక్క అవధి సచ్చరిత్రము. విజ్ఞానము యొక్క అవధి ప్రేమ. ప్రాపంచిక విషయలోలుడు పరమార్థ క్షేత్రమున దివాలా తీసిన వాడే యగున. మొదట విధేయతను నేర్చుకును. ఆజ్ఞాపించు అర్హత దానంతటా అది ఏ వచ్చును. చెడు, భయము, దుఃఖము వీనిని చూచి జంకితివా? అవి నీ వెంటపడను. ధైర్యంతో వాటిని ఎదుర్కొంటివా? అవి పారిపోవును. జీవిత సూత్రములు: ఏమాత్రము కంగారు పడకుండా శాంతముగా, నిర్మలముగా ఆలోచించుట. తన తోటి మానవులను హృదయపూర్వకంగా ప్రేమించుట. పవిత్రము ఉద్దేశమును కలిగి ఆ ప్రకారముగా ఆచరించుట. దైవమందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండుట. శుద్ధత్వమే దైవత్వమునకు మార్గము. నిర్మల హృదయం చేతను, పరిశుద్ధ మనసు చేతను దైవమును పొందగలము. నీ జీవితమును దైవంతో ఇన్సూరెన్స్ చేయము. నీవు ప్రేమించేది చెల్లించనక్కర్లేదు. నీ హృదయమును మాత్రము సమర్పింపుము. అత్తడి బ్రహ్మ నాదులోప అపరిమిత ఐశ్వర్యము నీ పాలట వచ్చిపడును. దివ్యరథము. శరీరమే రథము, ఆత్మయే రధికుడు, బుద్ధియే సారథి, ఇంద్రియములే గుర్రములు, మనస్సే కళ్యము. సత్యము, పవిత్రత, నిస్వార్థతను ఈ సుగుణములు కలవానిని అన్నగదొక్కగల సామర్థ్యము ముల్లోకములందు ఎవరికీ లేదు. జగత్తంతయు ఎదురు తిరిగి నిలిచినను ఈ సుగుణములు కలవాడు ఒంటరిగా వారినందరినీ నిలుపగలడు. నీ కోరికలు పెరిగే కొలది నీ దుఃఖములు రెట్టింపగును. సర్వమత సారము. ప్రతి జీవియు శక్తివంతమైన దివ్యమగు ఆత్మస్వరూపము. బాహ్య అభ్యంతర ప్రవృత్తులను వశపరుచుకొని అట్టి దివ్యత్వమును వ్యక్తపరచుటయే జీవుని లక్ష్యము. ఇట్టి లక్ష్యమును కర్మ చేయగాని, లేక ఉపాసన చేయగాని, మనోనిగ్రహం చేయగాని, లేక తత్వజ్ఞానం చేయగాని, వీనిలో ఏ ఒకదాని చేయగాని, కొన్నింటి చేయగాని, అన్నింటి చేయగాని సాధించి విముక్తుడవు కమ్ము. సమస్త మతముల యొక్క సారము ఇదియే. నీవు ఏమి మాట్లాడేవో, నీవు ఏమి చేసేదవో, నీవు ఏమి ఆలోచించేదవో, నీ శీలం ఎట్లున్నదో, నీ హృదయం ఎట్లున్నదో జాగ్రత్తగా పరీక్షించుము. పవిత్రత, సహనము, పట్టుదల జీవిత ప్రధాన సూత్రములు. ఆత్మార్పణయే గొప్ప ప్రార్థన. సృష్టిని మార్చలేవు, దృష్టిని మార్చుకో. ఎల్లప్పుడూ నేను పరమాత్మను అన్న ఎరుకతో జాగ్రత్తగా ఉండుము. దేవుడనగా ఎవరు? విశ్వమంతయు పరిణామశీలమై ఉన్నది. కానీ ఎన్నడూను ఏమాత్రము పరిణామమందని వాడు ఒకడు కలడు. అతడే దేవుడు. ఎవరి నుండి సమస్త భూత కోటి ఆవిర్భవించుచున్నవో, తుదకి ఎవని యందు విలీనమవుచున్నవో అతడే దేవుడు. పరిపూర్ణ స్వతంత్రత కలవాడును, ప్రకృతికి అధిపతి అయినను, మహాశక్తివంతుడైన నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ చైతన్యమునే దేవుడు అనుచున్నాము. నీ యథార్థ స్వరూపము ఆత్మ అని తెలుసుకొనుము. ఆత్మార్పణము, భక్తి, నవిచారణ, వైరాగ్యము, పట్టుదల ఇవన్నీ అత్యావశ్యకములు. నేను పరమాత్మనన్న సంగమంతో ఉంటూ దేని యందు తగులుకొనక నిస్సంగముగా వ్యవహరించుట అలవాటు చేసుకునవలను. నింద కానీ, స్తుతి కానీ వాయు యొక్క తరంగములు మాత్రమేనని తెలుసుకున్నాము. బ్రహ్మార్పణం.
బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. శరీరం నేను అనట వల్లనే ఈ సంసారం వద్దు అన్న వస్తుంది. నేను వేరు ఈ ప్రపంచం వేరు అనుకోవడం, నేను వేరు దేవుడు వేరు అనుట, జీవుడి కన్నా మరొక జీవుడు వేరు అనుకోవటం, నీ స్వరూపము ఎరంకుకుండుటియే నీ అజ్ఞానం. అనాది నుండి తాడులా ఎన్నో మెలుకులు తిరిగి ముడులు పడి నిన్ను చుట్టుకొనుచున్నది. కనులు మూసినా తెరిచినా కనిపించేది అంతా బ్రహ్మమే. అదే పూర్ణమైన పదం. సకల జగత్తును తన స్వరూపంగా ఉంది. దాన్ని గ్రహించినచో నీకు చేయవలసింది ఏదీ లేదు. నేను ఆత్మని చూచుచున్నాను అనే అభిమానమును కూడా ఛేదించుము. అప్పుడు అఖండమైన ఆనందం రూపముగా ఉన్న ఆత్మను ఎల్లవేళలా చూడు. నేను బ్రహ్మము, ఎల్లడలా సర్వం బ్రహ్మమునే చూచున్నాను అని నిశ్చయించుకో. నేను శరీరం అనే తాదాప్యం ఎంతో అంత దృఢంగా చైతన్యం నేనని తాదాప్యం చెందటమే ముక్తి. మనస్సు నిద్రలోనికి పోకుండా నిలిపి, విషయాలపై ప్రవేశించకుండా ఆపి, నా స్వరూపమును చూచుచున్నాను తలంపు కూడా లేకుండా ఊరక ఉండుము. అజ్ఞానము జ్ఞానంతోనే నశించును. సమాధి అంటే ఆలోచన లేని స్థితి. తపస్సు అంటే తప్పించటం. బ్రహ్మమును తెలుసుకొని తపస్సు చేసిన వాళ్ళు ముక్తి పొందుతారు. కాలం భగవంతుడు. చూపు నుంచే ఆలోచన మొదలవుతుంది. ఆలోచన నుంచి ప్రపంచం వచ్చింది. చూచేవారు లేనప్పుడు ప్రపంచము లేదు. జ్ఞానంతో నడత నడవాలి మనము. మాయ అంటే మనస్సు భోగాలు. శరీరం వెళ్ళే వరకు మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. విషయాలు తొలగిస్తే మనస్సే బ్రహ్మం అవుతుంది. శుద్ధ మనస్సే ఆత్మతత్వం. ఉపవాసం వైరాగ్యం శుద్ధ మనస్సు అవటానికే. విషయాల నుండి మరలిన మనస్సే సమాధి. జాగ్రత్తావస్థలో మనసులో విమర్శ పుట్టనిచో అదే సమాధి. గురువు చెప్పిన జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. సమాధి చేయగలుగు విజ్ఞానమును అపరోక్ష జ్ఞానం అందురు. ధ్యానం యొక్క పరిపక్వతయే నిర్వికల్ప సమాధి. ఆనందమే నేనై ఉండగా నాకు శుభాశుభములు ఎక్కడివి? అందువలన కర్తవ్యము అకర్తవ్యము ఏదీనూ లేదు. నేను నిరంజుడను, పూర్ణుడను. సాధనలన్నీయు వాసనలను తొలగించుకొనుటకే. జ్ఞానము స్వప్రకాశమై ఎప్పుడు సిద్ధమై ఉన్నదగుటిచే నిజంగా దానిని పొందుటకు ఏ సాధన అవసరం లేదు. ఆవరించి ఉన్న వాసన మాలిన్యమును తొలగించుటకే సాధనలన్నీ ఉపయోగపడుచున్నవి. ఎవనికి ముముక్షత్వము ఎంత తీవ్రముగా నుండునో వానికి ఫలము అంత వేగముగానే సిద్ధించును. ఎడతెరిపి లేకుండా ధ్యానించుటయే సమాధి. స్వరూపమునందుండుటయే మోక్షము. వ్యవహారములందుండి సమాధి కొరకు ఎట్టి ప్రయత్నము చేయుటకు వీలు లేకున్నా వారి మనస్సు బ్రహ్మీస్థితి యందు ఉండుటయే ఉత్తమ సిద్ధి. వ్యవహారమందున్న మధ్యలో సమాధిని పొందుట మధ్యమ స్థితి. వ్యవహారమును వదిలి సమాధి స్థితి అందే ఉండుట, అప్రయత్నముగా ఎప్పుడు మనస్సు సమాధి స్థితి అందే ఎడతెరపు లేకుండా ఉండుట జ్ఞానసిద్ధి పరాకాష్ఠను పొందును. కార్యములు నిర్వహించుచున్నను నిద్రించుచున్న వాని వలె వానిని పట్టించుకొనడో వాని జ్ఞానసిద్ధి పూర్ణము. సాధకుడు అన్యుల గుణదోషములను పరీక్షించుట మానవలను. బాహ్యంలో బ్రహ్మముగా ఉండాలి. భ్రాంతి మనస్సే కోరిక కోరింది. భ్రాంతి మనస్సే కోరిక కోరింది. మనస్సు సంకల్పమే ప్రమాదము, బంధము. జ్ఞాని ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడు. నేను నాది అనే బంధంతో ఉంటే శ్రమ, చైతన్యంతో ఉంటే అంతా హాయి. జ్ఞానికి ఎటువంటి పనులు లేవు. సంతోషమును అమృతత్వంతో ఉంటాడు. విచారణ సత్పురుషుల సత్సంగంచే బ్రహ్మభావనచే బ్రహ్మీ స్థితిలో ఉండుము. మనం బ్రహ్మపురంలో ఉన్నాము. నీ జ్ఞానముతో నీవు ఉండుము. బ్రహ్మముగా ఉండాలి మన జీవనము. అదే అసలైన జీవితము. ధర్మ అర్థ కామము మోక్షము ధర్మము. యజ్ఞయాగాదులచే స్వర్గాది సుఖములు కలుగును. అర్థము ధనధాన్య వస్తు వాహనాదులు.
కామమనగా కోరిక అంతఃకరణకు పుట్టినచో ఆ కోరికను తీర్చుకొనవలెనని పాటుపడతాము. ఇది దుఃఖంతో కూడినది. ధర్మము ఆచరించుట వలన స్వర్గాది సుఖములు వచ్చును, కానీ శాశ్వతము కాదు. పుణ్యం క్షీణించగానే భూమి మీదకు రావలసిందే. స్వర్గలోకంలో దానవుల వలన భయము, మోక్షము బ్రహ్మవేత్తలకు పరమప్రాప్తి చేకూరును. పరమ అనగా మోక్షము, మోక్షము అనగా విడుదల. చావు పుట్టుకలే బంధము. జీవుడు మరణింపబో సమయంలో ఏ భావములతో ఉండునో అట్టి జన్మములనే పొందును. మనము బ్రహ్మముతో జీవించటం వలన బ్రహ్మముగానే మిగులుతాము. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. మోక్షము కొత్తగా పొందుట కాదు, మానవుడు మోక్ష స్వరూపుడే అయి ఉన్నాడు. ఆత్మస్వరూపమును మరచుటయే భయమునకు కారణము. తన యందును దైవమందును విశ్వాసం కలిగి ఉండుటయే జీవుని ఔన్నత్యమునకు హేతువై ఉన్నది. పవిత్రత నుండి ఏకత్వము, దాని నుండి దైవత్వము లభించును. బలమే జీవితము, దుర్బలత్వమే మరణం. మంచి పనులు వాయిదా వేయకు, రేపు అని దానికి రూపు లేదు. దానమునందు నిదానం పనికిరాదు. జన్మచే కర్మ, కర్మచే ఫలము, ఫలముచే భోగము, భోగముచే వాసన, వాసనచే జన్మ. ఇది ఒక మహాసుడిగుండము. ఆత్మజ్ఞానంచే కర్మను భస్మమనర్చి జన్మరాహిత్యం పొందటమే ఈ సుడిగుండం నుండి తప్పించుకునే ఏకైక ఉపాయం. అగ్ని, అప్పు, రోగము, ద్వేషము, రాగము, శత్రుత్వం అనేవి ఏ కొంచెము మిగిలి ఉన్ననో బాధించును. కావున వాటిని సమూలంగా నిశ్శేషముగా పెకలించి వేయవలను. మంచి చేయుటకు సమయం లేదని సాగు చెప్పకు, ఉన్న సమయాన్ని వృధా చేయకు. మతములు వేరు, మార్గము ఒకటే. వస్త్రములు వేరు, దూది ఒకటే. ఆభరణములు వేరు, బంగారం ఒకటే. ఆవులు వేరు, పాలు ఒకటే. జీవజాతులు వేరు, జీవుడు ఒకటే. ప్రాణులు వేరు, దైవం ఒకటే. శరీరధారి జీవుడు, సర్వాంతర్యామి దేవుడు. పోయిన సమయం రాదు, ఉన్న సమయం వృధా చేయకు. నీవు సత్యము, మంచితనము కలిగి ఉన్నచో వాటంతట అవియే జయమునకు లాగుకొని పోవును. అన్నీ మన మేలు కొరకని తలంచు వారిని ఎట్టి క్లిష్ట పరిస్థితి కూడా కొలత పెట్టలేదు. ప్రేమపూర్వకంగా ఇచ్చే ఆజ్ఞ ఎదుటి మనిషిలో ఎట్టి వికారాన్ని కలిగించదు, అతనిని కార్యోన్ముఖునిగా చేయును. కేవలం పుస్తక పఠనం వలన బ్రహ్మజ్ఞానము లభించదు. దానితో పాటు సద్గురు ఉపదేశము, అనుష్ఠానము, నిరంతర ధ్యాన సాధనములు అత్యవసరములే ఉన్నవి. తాళం ఎవడి సొత్తో ధనాగారం అతడి సొంతమే. సాధన ఎవడు చేయునో వాడికే జ్ఞానధనం లభిస్తుంది. అజ్ఞానమే గొప్ప దారిద్ర్యం, జ్ఞానమే గొప్ప సంపద, అహంకారమే గొప్ప విపత్తు. అత్యంత ఆశ్చర్యకరం ఏమిటంటే చావబోయేవాడు చచ్చిన వాని చుట్టూ చేరి ఏడ్చుట. జీవించుటకు తినుము, తినుటకు జీవింపకము. సాత్వికాహారము, మితాహారము, దైవార్పితాహారము, న్యాయార్జితాహారము స్వీకరించవలను. బ్రహ్మము ఈ చరాచర ప్రపంచమంతయు పరమాత్మచే వ్యాపించబడి ఉన్నది. త్యాగభావంతో అనుభవింపుము. ఆత్మజ్ఞానం లేనివారు అసుర సంబంధ లోకములందు జన్మింతురు. ఆత్మజ్ఞానులకు దూరముగా ఉండును, జ్ఞానులకు సమీపమున ఉండును. ఈ ఆత్మ సమస్త జగత్తు యొక్క బాహ్య ఆత్మజ్ఞానంచే అమృతతత్వమును పొందుచున్నాడు. మోహ పదార్థములచే సత్యము యొక్క స్వరూపము కప్పబడి ఉన్నది. సత్యవత్తువు సాక్షాత్కారం కొరకే దానిని తొలగింపు. ఏది శ్రోతమునకు శ్రోతమో, మనస్సునకు మనస్సో, వాక్కునకు వాక్కో, ప్రాణమునకు ప్రాణమో, నేత్రమునకు నేత్రమో, అది ఏ అధిష్టాన పరబ్రహ్మము. ఏది మనస్సు చేత మననం చేయబడజాలదో, జేని చేత మనస్సు మననశక్తి గలదిగా చెప్పుదురో దానిని నీవు బ్రహ్మముగా ఎరుగుము. పరమాత్మ గూర్చి తెలుసుకొనిచో అతనికి సత్యమైన బ్రహ్మానందం సిద్ధించున్నది. ఈ జన్మయందే భగవంతుని గూర్చి తెలుసుకొనిచో సమస్త భూతకోట్ల యందును అద్వితీయాత్మతత్వమును తెలుసుకొని ఈ లోకము నుండి శరీరము వేరే జనన మరణ రహితులగుచున్నారు. ధీరుడుగు వారు ఆత్మజ్ఞానము శ్రేయస్సునే కోరుకొనును. అవిద్యావంతులకు ఆత్మజ్ఞానం గూర్చి వినుటకు కూడా లభ్యము కాదు. ఒకవేళ వినినా దానిని చక్కగా తెలుసుకొనలేరు. సముద్రుడైన జీవిచే ఉపదేశింపబడి దానిని బావుగా అవగాహన చేసుకునేవాడు బ్రహ్మజ్ఞాని అగును. అక్షరమైనదే బ్రహ్మము, అదే అన్నింటికన్నా గొప్పది. విజ్ఞానము కలవాని మనస్సు అతని స్వాధీనంలో ఉండును. సదా పవిత్రమైన మనస్సు కలవాడు పునర్జన్మరహితమగు ఆత్మపదమును పొందును. ఇంద్రియముల కన్నా పదార్థములు
పదార్థముల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా మహత్తరముగా ఆత్మ గొప్పది. ఆత్మ అనగా బ్రహ్మము. ఈ బ్రహ్మము పుట్టుట లేదు, మరణించుట లేదు. ఇది దేని నుండి ఉత్పన్నమైనది కాదు. ఇది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, అనాది అయినది. శరీరం నశించినప్పటికీ ఆత్మ నశించదు. ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ ప్రవచనముల చేత కానీ మేధా శక్తిచే కానీ లభించదు. పరిశుద్ధ మనస్సు కలవాడే పరమాత్మను పొందును. ఆత్మ శబ్ద స్పర్శ రూప రసగంధములు లేనిదియు, అవ్యయమైనదియు, నిత్యమును, గొప్పదియు, నిశ్చలమును అయి ఉన్నది. దృష్టిని అంతర్ముఖమునర్చి అంతరాత్మను చూడగలుగుదురు. అజ్ఞానులు మృత్యుపాశంలో తగులుకొందురు. జ్ఞాని బ్రహ్మములో లయమగును. జ్ఞానికి మాత్రమే శాశ్వత సుఖము కలుగుచున్నది. ఆత్మప్రకాశం వలనే సమస్త విశ్వము ప్రకాశించుచున్నది. ప్రాణం వంటి ఈ ఆత్మ నుండియే ప్రపంచమంతయు ఆవిర్భవించినది. బ్రహ్మధ్యాస బ్రహ్మజ్ఞానమునందు శ్రద్ధచే ఆత్మనెరిగి ఆత్మలో లయమగుదురు. ఇది అమృతము, భయరహితము, అన్నిటికన్నను శ్రేష్టమైన గతి. ఇచ్చటి నుండి మరలా తిరిగి వచ్చుట లేదు, పునర్జన్మ లేదు. ఆత్మను పొందుము, మిమ్ము మృత్యువు బాధింపక ఉండును. బ్రహ్మజ్ఞాని వైరాగ్యముచే బ్రహ్మభావ సాధనచే బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మముగా ఉండుము. పరబ్రహ్మము నుండి అనేక జీవులు పుట్టుచు మరలా ఆ బ్రహ్మమునందే లీనమగుచున్నారు. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. నీవు ఆ పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మము నుండే ప్రపంచం పుట్టినది. ఈ కనపడే ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపమే. నిర్గుణ బ్రహ్మము ఉన్నదంతా. బ్రహ్మము గురించి వినాలి, మరణము చేయాలి. హృదయంలో నిధిధ్యాసనము గావించవలెను. ఉచ్ఛ్వాస నిశ్వాసములు బ్రహ్మమే. బ్రహ్మము సర్వజ్ఞము, జ్ఞానరూపము, ఆనందరూపము. ఆ బ్రహ్మముచే సృష్టి పాలింపబడును. లయమగునప్పుడు ఆ బ్రహ్మమునందే ఈ సృష్టి చరాచరా ప్రపంచమంతయు లయమగును. ఆ బ్రహ్మము అనంతము. జీవునికి ద్వైతావస్థ కలవంటిది. అద్వైతావస్థయే పరమాత్మ. ఈ అద్వైతావస్థలో సమస్తము తన రూపమయ్యను. దేవతలకు అందనిది ఈ తత్వం. ఆత్మతత్వం గలవానికి ఇహపరలోక భోగములపై స్పృహ ఎంతమాత్రమూ ఉండదు. ఆత్మ నిత్యము, అనాత్మ అనిత్యము అని ఎరుగుటయే ఆత్మానాత్మ వివేకం. ఆత్మతత్వం కోరువారు అవధూతలే. ఆత్మతత్వ సాక్షాత్కారము గల జ్ఞానులు ఉపదేశించినవే స్పష్టముగా గలదు. ఆత్మతత్వం లభ్యమైన పిమ్మట ఏ ఇతరమైన కోరికలు కలగవు. ఆత్మతత్వములో అన్నీ ఇమిడి ఉన్నాయి. అట్టి బ్రహ్మమునే తెలుసుకోండి. బ్రహ్మమును ఎవరైతే ఎరుగునో వారికి సుఖదుఖములు ఉండవు. తత్వము ద్వారా మనోశరీరాలు బుద్ధి నుండి విడిపడి తాను చైతన్యమే వెలుగును. ఆ బ్రహ్మము తానే అని తెలుసుకున్న పిమ్మట పరమానందభరితుడగును. బ్రహ్మము అన్ని లోకాలందు అన్ని కాలములందు ఉండును. ఉన్నది అంతా బ్రహ్మమే. బాహ్య వస్తువులతో ఇంద్రియములను చిత్తమును చొరనీయక తన వశములో ఉంచుకొని వారు ఉత్తములు. పరబ్రహ్మము అనగా మాయాతీతము, నిర్గుణము, నిరతిశయము, సగుణము, నిర్గుణము, జ్ఞానరూపము బ్రహ్మమనియు ఆ బ్రహ్మము తానే అనియు భావించి పరబ్రహ్మస్వరూపుడగును. నిష్కాములు బ్రహ్మమును చూడగలరు. భోగాలను ఆపేక్షించకపోతే ఏ ఇంద్రియాలు ఏమీ చెయ్యలేవు. తత్వమెరుగువాడు ఎల్లవేళలా ఆనందము, శాంతిని పొందుతాడు. ఆత్మసాక్షాత్కారం కలిగిన వారికి సుఖదుఖాలు ఉండవు. కేవలం సచిదానంద స్వరూపులుగా వెలుగొందుతారు. అంతా తానైనవాడు కదలడు. నేనే అంతా అనుభూతి వచ్చిన తర్వాత తానుగా ఉండిపోతాడు. బ్రహ్మము తానని సాక్షాత్కరించుకొనివాడు సమస్త మోహములను పరిత్యజించను. ఏ కోరికలు లేని వారికే బ్రహ్మము లభ్యమగును. ఇంద్రియాలకు లొంగనివాడు చిత్తమును స్వాధీనపరుచుకున్నవాడే ఆత్మను ఎరుంగగలడు. ఆత్మోపదేశము కలిగిన వారే దానిని పొందుదురు. గురుకటాక్షముచే ఆ బ్రహ్మమును ఎరుగుము. ఈ శరీరమునందలి సమస్త ఇంద్రియములను బ్రహ్మము ద్వారా స్వాధీనపరుచుకొనవచ్చును.
అభ్యాస వైరాగ్యముల ద్వారా బ్రహ్మమును గుర్తించగలగము. సూక్ష్మబుద్ధిచే ఈ బ్రహ్మమును కనుగొందురు. మహతత్వము నిర్వికారము, సర్వసాక్షి, పరాకాష్ఠ అయినటిది బ్రహ్మము. జ్ఞాన మార్గము కత్తిపై సాము వంటిది అని తత్వజ్ఞులు అందురు. కడు జాగరూకతతో నడవవలను. బ్రహ్మము తానే అని ఎరిగినవాడు ధైర్యశాలి. ఈ సమస్త ఇంద్రియములకు ఆయా వస్తువులను గ్రహించుటకు శక్తి తెలుసుకొన్నవాడు జనన మరణముల నుండి రక్షించుకొనును. ఈ బ్రహ్మమునందే సమస్త దేవతలు అమర్చబడి ఉన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలమునకు ప్రభువు. మౌనంగా ఉండేవాడే జీవబ్రహ్మైక్య యోగమైతే తిరిగి జన్మింపడు. బ్రహ్మాధారముతో పనులు చేసుకుంటున్నాము. ఆ బ్రహ్మము వాక్కు చేత, కర్మల చేత, ఇంద్రియములకు, మనస్సుకు తెలియనిది అనుభవానికి అందేది. దేహంతో దేహం పనులు చేసుకుంటూ తాను పరబ్రహ్మముగా జీవించాలి. పరిపూర్ణమైన జ్ఞానిలో ఏమీ లేదు కాబట్టి మనకు కూడా ఆ స్థితి కలిగేటట్లు చేస్తాడు. రూపాలు వేరైన గురు శిష్యులకు భేదం లేదు. నిరాకారంగా ఉన్న గురువే సాకారంగా వచ్చి చెబుతాడు. శరీర ప్రారంధాన్ని బట్టి ఏది జరగాలో అదే జరుగుతుంది. తనలో తాను బ్రహ్మతాదాప్యం చెందటమే. ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. అందుకు మనతో మనం ఉండాలి. నేనుగా ఉండేటియే నియమనిష్టలు ఉన్న యథార్థంతో ఉండండి. అన్ని పనులు బ్రహ్మాధారంతో చేయాలి. మనం అందరం ఆనంద స్వరూపులం కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలి. బ్రహ్మ ప్రయాణంతో బ్రహ్మముగా ఉండటమే. నేను నాది అనేది బ్రహ్మముగా అనువదించుకుంటూ అనుభవంగా జీవించాలి. అందరికీ ఒకే విధంగా జ్ఞానం రాదు. ఎవరి స్థితిని బట్టి వారికి వస్తుంది. విశుద్ధ తత్వంలో ఉండాలి. గురువు చెప్పినది ఆచరణలో పెట్టిన వారికి అనుభవం అందుతుంది. అంతర్మౌనమునకు మించిన ఆనందం లేదు. ఆ బ్రహ్మాధారంతో ప్రతి వస్తువు కదులుతుంది. బ్రహ్మభావనతో ఉండివారికి వజ్రాయుధంలా పనిచేస్తుంది. ఆ బ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర, కాల, అగ్ని, సూర్యచంద్రులు క్షణకాలం కూడా వదలకుండా నిష్కామ కర్మయోగంగా తమ తమ పనులు చేస్తున్నారు. ఈ శరీరం మరణించే లోపల బ్రహ్మాన్ని తెలుసుకొని బ్రహ్మములో లయం అవ్వాలి. అందరూ ప్రయత్నంతో ఆత్మదర్శనమును సంపాదించుకొనవలెను. మాలిన్యము తొలగిన మనస్సులో ఆత్మసాక్షాత్కారం కలుగును. మనస్సు నిర్మలం చేసుకోవాలి. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. ఉపనిషత్తుల యందు బోధన గైకొని ఉపాసనచే తీవ్ర సాధన చేసి బ్రహ్మభావన అను వివేకంచే పరబ్రహ్మ స్వరూపమును సాక్షాత్కరించుకునేవాళ్ళను. పరమాత్మ స్వయం ప్రకాశుడు, సర్వమును ప్రకాశింపజేయుచున్నాడు. పరమాత్మ సమస్త ప్రాణుల యందును విరాజిల్లుచున్నాడు. ఆ ఆత్మయు జీవరూపముగానున్న తానును ఏకమేనని తెలుసుకును. ఆత్మయందే ఆసక్తి కలిగి ఉండుము. జ్ఞాన ధ్యానములు కలవాడే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడే ఉండుము. బ్రహ్మస్వరూపమును ఈ దేహమునందే పొందబడుచున్నది. సత్యమే జయించును. ఆత్మజ్ఞానముచే అంతఃకరణ శుద్ధిచే బ్రహ్మమును నిరంతరము ధ్యానించేవాడు మాత్రమే తెలుసుకుంటున్నాడు. జ్ఞాని అప్రమత్తత విషయసంగ పరిత్యాగముచే పరబ్రహ్మను పొందుచున్నాడు, అనగా పరబ్రహ్మనందు ఐక్యమగుచున్నాడు. ఆత్మజ్ఞాని నామరూపము నుండి విముక్తుడే బ్రహ్మమునందు లయమగును. అట్టివారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే. బ్రహ్మజ్ఞాని దుఃఖమును దాడుచున్నాడు, పాపమును దాడుచున్నాడు. అజ్ఞాన గ్రంథులు విచ్ఛిన్నములే అమృత స్వరూపుడు అగుచున్నాడు. ఈ సమస్త ప్రపంచము బ్రహ్మమే. ఈ ఆత్మ సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశములకు అది ఏ కారణభూతమై ఉన్నది. ఏకాత్మ నుండి విశ్వాసము సారముగా కలది. లోక వ్యాపారం లేనిది, శాంతమైనది, మంగళకరమైనది, ఏకమైనది. ఈ ఆత్మే తెలుసుకుంటూ తగినది. బ్రహ్మస్వరూపమును తెలుసుకునేవాడే తత్వవేత్త, యోగి అయి ఉన్నాడు. నేను పరిశుద్ధమైన బ్రహ్మమును, పరిశుద్ధ బుద్ధి కలవాడనే ఉన్నాను. మరణం లేనివాడను, అమృతమయుడనే ఉన్నాను. సత్యము నుండి మరలకము, ధర్మము నుండి మరలకము, ఆత్మ సంరక్షణ నుండి మరలకము, పితృకర్మల నుండి మరలకము, తల్లి తండ్రి గురువులను పూజింపుము, నిషిద్ధ కర్మలు చేయకము, శ్రేష్ఠులైన వారితో స్నేహం చేయము,
నీకు ఏ విధమైన సందేహములు కలిగినను బ్రహ్మనిష్ఠులను అడిగి తెలుసుకోవాలి. వారు ఆచరించే ప్రకారము నీవు ఆచరింపము. ఈ ప్రకారమే ఉపాసన చేయము. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమునే పొందుతున్నాడు. బ్రహ్మము సత్యమైనది, జ్ఞానస్వరూపమైనది, అనంతమైనది. అది ఏ పరమవస్తువు. బ్రహ్మము చేతనే పంచభూతములు తమ తమ కార్యములను నెరవేర్చుకుంటున్నారు. మనుష్యానందం 100 రెట్లు కలది మనుష్య గంధర్వానందము. దానికి 100 రెట్లు కలది దేవగంధర్వ ఆనందము. దానికి 100 రెట్లు కలది పితృదేవతల ఆనందము. దానికి 100 రెట్లు కలది అజానన దేవతల ఆనందము. దానికి 100 రెట్లు కలది దేవానందము. దానికి 100 రెట్లు కలది ఇంద్రానందము. దానికి 100 రెట్లు కలది బృహస్పతి ఆనందము. దానికి 100 రెట్లు కలది ప్రజాపతి ఆనందము. దానికి 100 రెట్లు కలది బ్రహ్మానందము. ఆ పరబ్రహ్మమే మానవుడి హృదయం ముందు ఉన్నది. సమస్త ప్రాణులు దేని నుండి ఆవిర్భవించినవో, దేనిచో జీవించుచున్నవో, దేనిచే లయించుచున్నవో అది ఏ బ్రహ్మము. అట్టి బ్రహ్మను తెలుసుకొనవలేను. అన్నమును బ్రహ్మముగా తెలుసుకొనుము. నేను దీప్తమగు జఠరాగ్ని కలవాడును అగుచున్నాను. ఈ ప్రపంచము సృష్టికి పూర్వము ఒకే ఆత్మగా ఉండినది. స్థావర జంగమాత్మక ప్రపంచమంతయు బ్రహ్మమే. సమస్త ప్రాణులు బ్రహ్మముగానే ఉన్నవి. సమస్తము ప్రజ్ఞానమునందు స్థాపింపబడి ఉన్నవి. ప్రజ్ఞానమే బ్రహ్మము. లోకమంతయు ప్రజ్ఞాన నేత్రము. ప్రజ్ఞయే ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే. ఈ జగత్తు దాని నుండియే కలిగినది. దాని యందే లయమగుచున్నది. దాని యందే ప్రతిష్ఠితమై ఉన్నది. కావున శాంతుడే బ్రహ్మమును ఉపాసింపలేను. భూమానందమనగా గొప్పదైన బ్రహ్మము ఆత్మసుఖము. ఆత్మయందు దానికన్నా వేరేది ఏది కనబడట్లేదో, వినబడట్లేదో, ఏది కనబడట్లేదో, ఏది తెలియబడలేదో అది ఏ భూమానందము. దీనికన్నా వేరేది అంతయు స్వల్పము. ఈ భూమి అనగా ఆత్మ కింద పైన వెనుక ఈ కనిపించే ప్రపంచమంతయు బ్రహ్మమే. అదే నేను. అంతయు నేనుగా ఉన్నాను. ఈ విధముగా తలచువాడు బ్రహ్మమునందే ఆనందించుచుడను. బ్రహ్మము తనయందే ఉన్నదని ఆనందించుచుడను. బ్రహ్మమును ఈ విధముగా తెలుసుకున్నవాడు మృత్యువును చూడడు, దుఃఖమును పొందడు. సమస్తమును బ్రహ్మముగా చూచును. ఆహార శుద్ధిచే అంతఃకరణ శుద్ధి కలుగును. దానిచే స్మరణాశక్తి కలుగును. దానిచే అజ్ఞాన గ్రంథులనియు చిన్నములై పోవును. అందు దోషములనియు తొలగిపోవును. దేహమునకు ముసలితనము కలది, అసత్యమైనది. బ్రహ్మమునకు ముసలితనము లేదు, సత్యమైనది, పాపరహితమైనది. శోకము, ఆకలి, దప్పిక ఏమీ లేవు. అట్టి బ్రహ్మమునే తెలుసుకును. అట్టివాడు దేహాత్మభావన వీడి పరబ్రహ్మ స్వరూపమును ఆశ్రయించి దానితో ఐక్యమొందుము. కావున జీవునకు జీవాత్మ అని పేరు వచ్చింది. ఈ ఆత్మ అమృతమై అభయమై బ్రహ్మమై ఉన్నది. ఆ బ్రహ్మమునకు సత్యము అని పేరు. ఈ ఆత్మను తెలుసుకొనుచో దేహం ఉన్నప్పుడే అజ్ఞాని జ్ఞాని అగును. బ్రహ్మను పొందిన వారిని రాత్రి పగలగుచున్నది. అతడు ఎల్లప్పుడూ జ్ఞానప్రకాశం కలవాడై ఆత్మైక్యమును పొందును. నిత్య నిరంతరము బ్రహ్మముచే ఉండుడిచే ఆత్మను పొందుచున్నాడు. హృదయంలో 101 నాడులు కలవు. వానిలో ఒక్క నాడి సుషుమ్న మార్గమునకు పోచున్నది. దాని ద్వారా జ్ఞాని ఊర్ధ్వమునకేగి అమృతతత్వమును పొందుచున్నాడు. అసత్తు నుండి సత్తునకు కొనిపొమ్ము. తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము. మృత్యువు నుండి అమృతత్వమును పొందింపచేయము. సృష్టికి పూర్వము ఆత్మ ఒక్కటియే కలదు. ఆత్మ తప్ప రెండో వస్తువు కానీ వ్యక్తి కానీ ప్రపంచంలో లేనందున ఇక భయం ఏమి కలుగును? ఆత్మ మిక్కిలి ప్రియమైనది. ఆత్మని ఉపాసించువానికి ఆనందం ఎప్పటికీ నశింపదు. సృష్టికి పూర్వము ఈ ప్రపంచమంతయును బ్రహ్మముగా ఉండెను. బ్రహ్మము నేను బ్రహ్మమునే ఉన్నానని తలంచెదను. కావున అది సమస్తమైనది. ఆత్మయే తన ప్రపంచమని ఉపాసించవలను. అట్టివానికి కర్మ అంటదు. ఆత్మజ్ఞానికి ఏదేది ఇచ్చగించునో అదంతయో ఆత్మచే ప్రాపమగును. అనగా ఆత్మజ్ఞానికి బ్రహ్మమునందే ఇచ్చి ఉండును. కోరిక, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, సిగ్గు, బుద్ధి, భయము ఇవన్నీ మనస్సు రూపములే అయి ఉన్నవి. సమస్తము ఆత్మ కొరకే ప్రేమగుచున్నారు. ఆత్మయే చూడదగినది, ధ్యానింపదగినది. బ్రహ్మము యొక్క శ్రవణ, స్మరణ, ధ్యానము, దర్శనము చేతను సమస్తము బోధింపబడును. బ్రహ్మార్పణం. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. సాధకుడు అప్రమత్తుడై మనస్సును జయించాలి. ఆ దేవదేవుడు నవద్వారములు కల శరీరమును పట్టణమునందు ఆత్మరూపమును వెలయిచు స్థావర జంగమాత్మకమైన
సకల ప్రపంచమును స్వాధీనం చేసుకొని బయట కూడా సంచరించుచున్నాడు. ప్రకృతి మాయ అని, మాయకి అధిపతి పరబ్రహ్మని తెలిసినది. ఈ ప్రపంచమంతా పరబ్రహ్మమందే లయమవుతున్నది. అతడే ముక్తి వసంగువాడు, స్తుతింపబడువాడు. ఆ పరమాత్మయే కాలస్వరూపుడును, లోకమును రక్షించువాడు, జగత్ పరిపాలకుడు, సమస్త ప్రాణుల యందు నిగూఢముగా ఉన్నవాడు. ఋషులు దేవతలు ధ్యానించినట్టి దేవదేవుడు అయి ఉన్నాడు. అతనిని తెలుసుకుని జనులు మృత్యుపాశమును ఛేదించి వేయుచున్నారు. పరమాత్మ ఏ ఏ దేహములందు అతడు ప్రవేశించినో ఆయా శరీరములతో కూడి ఉండును. పరమాత్మను తెలుసుకొనడంతో దుఃఖము యొక్క నాశనము కానేరదు. ఎవరికైతే భగవంతుని యందు విశేష భక్తి కలదో, సద్గురువునందు పరిపూర్ణ శరణాగతి కలదో, అట్టి మహాత్మునకు ఉపదేశింపబడిన ఈ బోధలనియు చక్కగా ప్రకాశించును. హంస హంస అని పరమహంస స్వరూపమును సదా ధ్యానించువానికి, ఇంద్రియ నిగ్రహం కలవానికి బ్రహ్మనిష్ఠకు జ్ఞానము బోధింపబడుచున్నది. బ్రహ్మజ్ఞానం చేత మనస్సు లయింపగా మనస్సులందరి సంకల్ప వికంపములు తొలగిపోగా పుణ్యపాపములు దగ్ధము కాగా సర్వశక్తి స్వరూపుడు సర్వత్రా వెలయిచుండువాడు. స్వయంజ్యోతి స్వరూపుడు, శుద్ధుడు, బుద్ధుడు, నిత్యుడు, నిరంజనుడు, శాంతుడుగు సదా పరమాత్మ అనుభూతమవుచున్నాడు. మితాహారము, బ్రహ్మభావన, అహింస, అపరిగ్రహము, సత్యమును ప్రయత్నపూర్వకంగా తప్పక రక్షించవలెను. కోరిక, హర్షము, రోషము, లోభము, మోహము, మాత్సర్యము, దంభము, ఇచ్చ, అసూయ, మమత్వము, అహంకారము మునగనివి పరిత్యజించవలెను. ఋతుకాలమున సంయోగానంతరము ఒక రాత్రి ఉండినేని శుక్లశోణిత పదార్థము మొద్దాగును. 7 రోజులు ఉండినచో బొగ్గాగును. 15 రోజులు పిండమగుచున్నది. 1 నెలకు గట్టిపడుచున్నది. 9వ నెలకు సంచరించుచున్నది. గర్భస్థ శిశువు పంచభూత స్వరూపుడను సమర్థుడును అగుచున్నాడు. పంచేంద్రియాలతో కూడి అతడు గంధరసాదులను తెలుసుకొంచున్నాడు. మంచి జ్ఞానము చేతను ధ్యానం చేతను జ్ఞానమును తెలుసుకొంచున్నాడు. ఈ శరీరం నందు 8 ప్రకృతులను 16 వికారములు కలవు. 9 నెలల యందు అన్ని లక్షణములు పూర్తిగుచున్నవి. అప్పుడు జీవుడు తన పూర్వజాతిని, పూర్వకర్మను, చేయబో కర్మను, మంచి చెడు కర్మలను తెలుసుకుంటున్నాడు. గర్భస్థ శిశువు ఈ ప్రకారంగా చింతన చేయుచున్నాడు. నేను అనేక ఆహారములను భుజించి తిని, అనేక స్తనముల ద్వారా క్షీరపానం చేసి తిని. నాకు సమస్త భూమియు జన్మభూమియే, సమస్త భూమియు శ్మశానమే. నేను 84 లక్షల జన్మలను ఎత్తి తిని, ఎన్నోసార్లు పుట్టి తిని, ఎన్నోసార్లు చచ్చి తిని, ఎన్నోసార్లు సంసారినే ఉంటిని. పుట్టుట చచ్చుట, మరలా పుట్టుట చచ్చుట, ఈ ప్రకారంగా నా కాలం గడిచిపోయినది. గర్భవాసము మహా దుఃఖకరమైనది. జన్మలు ఎత్తుటయందు మోహము మహా దుఃఖకరమైనది. బాల్యమునందు దుఃఖము, శోకము, పరవశత్వము, మూఢత్వము కలుగుచున్నవి. యవ్వనమునందు హితకార్యములు చేయక సోమరితనము, అహిత కార్యములు ఆచరించుట, విషయాసక్తి, తాపత్రయముచే బాధింపబడుట సంభవించున్నవి. వార్ధక్యమునందు చింతలు, రోగములు కలుగుచున్నవి. మరణమునందు మహాభయం కలుగుచున్నది. ఆశ చేతను, అభిమానం చేతను, అధికమైన కోరికల సంకటమునందు తగులుకొనుట చేతను, అస్వతంత్రత చేతను మిక్కిలి దుఃఖం కలుగుచున్నది. దుఃఖ సముద్రం నేను మునిగి ఉన్నాను. సంసారము, జన్మచక్రము నాకు వద్దు. గర్భము నుండి బయటికి వచ్చిన పిదప సద్గురువుని ఆశ్రయించి జ్ఞానమును పొందేదను. గర్భ నరకము నుండి వెలువడినచో నేను జ్ఞానమును లెస్సగా ఆశ్రయించదను. పరమాత్మను మోక్షము కొనకు శరణ పొందుతాను. జీవ బ్రహ్మైక్య యోగం కొరకు గొప్ప తపస్సు ఆచరించుతాను. ఈ గర్భబంధము నుండి విడుదలైనచో బ్రహ్మమును అనన్య చిత్తముతో ధ్యానించి ఆనందపడిదను. పూర్వము నాస్తికుడనై అనేక పాపములు చేసి తిని, ఇప్పుడు ఆస్తికుడనై పరమాత్మను ధ్యానించదను. ఈ విధముగా జనన మరణ రూప సంసార దుఃఖ ప్రవాహమును స్మరించి గర్భమునందలి జీవుడు వైరాగ్యమును పొందుచున్నాడు. భూమి యొక్క స్పర్శ అయిన వెంటనే జీవుడు పామరుడును, క్రూర దృష్టి కలవాడు అగుచున్నాడు. జలం చే కడిగిన తర్వాత అతనికి ఆ దృష్టి దోషం తొలగుచున్నది. జీవుడు పుట్టిన తర్వాత అతని వాసనలన్నీ నిగూఢములై ఉన్నవి. ఈ దేహమునందు 8 కోట్ల రోమములు, 80 సందులు, 900 నరములు కలవు. గుండె 8 ఫలములు, నాలుక 12 ఫలములు, పిత్తము 1 పడి, కఫము 1 తూమిడి, శుక్లము 2 తూములు, క్రొవ్వు 2 పళ్ళు కలవు. ఇవన్నీ నశించినని తెలుసుకొని గర్భమునందలి జీవుని వలె సుషుప్తి యందు స్థిరముగా ఉండి వివేకవంతుడే ముక్తిని పొందవలను. అటు జ్ఞాని ఇక దేవను పొందుటలేదు. ఈ జన్మ రహస్యం తెలుసుకొనచో జీవుడు మరలా జన్మ ఎత్తకూడదని విరక్తి చెందను. బ్రహ్మము నిత్యుడు. దేవుళ్ళందరూ బ్రహ్మమే.
భూమి ఆకాశాలు కాలతత్వము దశదిక్కులు అన్నీ బ్రహ్మమే. నారాయణుడు అనగా బ్రహ్మమే. ఊర్ధ్వభాగము అధోభాగము మధ్యభాగం ఉన్నదంతయు భూత భవిష్యత్తు వర్తమానం అన్నీ బ్రహ్మమే. బ్రహ్మము నిష్కలంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, వాక్కుచే నిర్వచింప శక్యం కానివాడు, శుద్ధుడు, దేవుడు, అద్వితీయుడు. అతడు తప్ప మరి ఒకడు ఎవడనూ లేడు. ఈ ప్రకారంగా తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. సమస్త ప్రాణులందు ఒక్కడే పరమాత్మ అంతర్యామి అయి వెలుగొందుచున్నాడు. అతడు సర్వవ్యాప్తి అయి ఈ సమస్త ప్రపంచమునకు కారణభూతుడై తనకు వేరొక కారణమేది లేనివాడే వెలుగుచున్నాడు. పరమహంసగువాడు చిత్తమును పరమాత్మయందే ఉంచును. కావున అతడు పరమహంస సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండ భారమును కూడా వదిలివేచి ఆత్మ అయి ఉండవలను. పరమహంస తన దేహమును జడముగా చూచును. పరమహంస కోరికలన్నింటినీ త్యజించి వైచి అద్వైత పరమాత్మయందు మనస్సు స్థాపించి జ్ఞానముతో ఉండువానిని ఏకదండి సన్యాసి అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానము శమధమాది షట్క సంపత్తి లేనివాడు అజ్ఞాని అగును. అజ్ఞానముచే జననములైన దుఃఖము కలుగును. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. బ్రహ్మముగా ఉండి బ్రహ్మ లక్షణాలు వచ్చే కొలది అజ్ఞాన లక్షణాలు దూరం అవుతాయి. ఉన్నది ఉన్నట్లుగా ఉండితే అన్నిటికీ అతీతమైన స్థితి. ఆత్మ విచారణలో దేహేంద్రియాలతో తాదాప్యం మాని ఆత్మగా బ్రహ్మముగా జీవిస్తాము. ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. మనస్సుకు సంకల్ప వికల్పములు లేని స్థితియే బ్రహ్మము. ఏ పని చేసినా బ్రహ్మముగా చేసిన యోగం బ్రహ్మంపై మనస్సు నిలబెట్టుకోవాలి. యోగం అనగా ప్రాప్తి. యోగులు ఇటు దశను సంపాదించుకొనవలెను. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ బ్రహ్మం అవ్వాలి. ఆలోచన లేని స్థితిలో ఆత్మానందమే మిగులుతుంది. మనలో ఉన్న కోరికలు విడిచి కేవల పరబ్రహ్మైక్యనిష్ఠుడైన యోగి బ్రహ్మమును సాక్షాత్కరించుకొనును. ఇదే బ్రహ్మోపదేశం. నేనెవరు అని ప్రశ్నించుకుంటే బ్రహ్మము అందుతుంది. నాకెందులకు అని ప్రశ్నించుకుంటే విషయాలు పోతాయి, ఆలోచనలు జన్మలు తెస్తాయి. జన్మించి ఏం సుఖపడ్డాను, నాకెందులకు అంటే ఆలోచనలు పోయి జన్మలు రావు. ఆలోచనే పాపం. జన్మలు సృష్టి మొదలు, ఆలోచనలు పోతే జన్మలు ఉండవు. శరీరానికే పేరు కానీ లోపల స్థితికి పేరు లేదు. చెప్పుకోవటానికి పేరు బ్రహ్మము అని, పరమాత్మని, పరమహంస స్థితి అని, అచల పరిపూర్ణమని మాటలు వాడుకుంటున్నాము. ఆ స్థితి అనుభవానికి అందుతుంది. ఆలోచన లేని స్థితిలో అందుతుంది. చైతన్యమే ఆలోచన కల్పించుకుని జీవుడుగా మారి జీవుడుగా వ్యవహరిస్తోంది. చైతన్యమే తన స్వరూపమని మరిచి జీవుడుగా కష్టసుఖాలు అనుభవిస్తోంది. బ్రహ్మలక్షణాలు తెలుసుకొని మననం చేస్తే నిధి ధ్యాసలో ఉంటాము. నేను నాది అని మనసులో వదలాలి. నేను ఒక పనిముట్టును అనుకుంటే అహం ఉండదు. బ్రహ్మలక్షణాలు పెంచుతూ అజ్ఞాన లక్షణాలు తీయాలి. తాను బ్రహ్మము అయ్యాక నేను సర్వాత్మ స్వరూపంగా ఉన్నాను. బ్రహ్మానుభూతిలో ఆగామి సంచితం పుణ్యం పాపం భస్మమై సూక్ష్మకారణ శరీరాలు పోయి బ్రహ్మముగా మిగులుతాము. అదే జీవన్ముక్త దశ. నేను బ్రహ్మమును అనే మాట పోతుంది. ధ్యానం చేసేది కాదు, జరిగేదని తెలిసింది. ఆత్మానుభూతి. నేను అనేది పోయి బ్రహ్మముగా ఉంటుంది. ఆంతర్యం బాహ్యం అనేది ఒక్కటే అని తెలుస్తుంది. ధ్యానం రోజు పెరిగి అఖండ ధ్యానమై మన మనస్సు అఖండంగా ఉండటం మనకు తెలుస్తుంది. తానే ధ్యేయాకారమై ధ్యేయమవుతుంది. మౌనం బయలుదేరుతుంది. ధ్యేయాకారమైనప్పుడు నేనే అంతా నేనే, నాలోనే సృష్టి అంతా ఉంది, నేనే అన్నింటికీ ఆధారం అని మౌనం బయలుదేరుతుంది. మౌనం పెరుగుతూ సహజమవుతూ ఇంకా గాఢమైన మౌనంలో ఉంటాము. సమత్వం రోజుకి పెరుగుతుంది. సమత్వం పెరిగే కొలది ప్రతిదీ మరిచి ధ్యేయంలో ఎక్కువగా ఉంటాం. జ్ఞానికి విషయాలు నీటి మీద వ్రాతలా ఉంటాయి. తనలో తాను ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అన్నిటికన్నా చైతన్యంగా ఆలోచన లేని స్థితిలో ఉండటమే ఇష్టము. ఆలోచన వస్తే అన్నీ బ్రహ్మ ఆలోచనలే, బ్రహ్మ మాటలే, బ్రహ్మచేతలే, బ్రహ్మ నడితే. ఏది ఎలా జరిగినా ఊరక ఉండటమే శరణాగతి. మనలో చైతన్యానికి శరణాగతి వేడాలి. బాహ్యం ఆంతర్యం వేరువేరని కాక
ఒక్కటిగా ఉండటం పరమహంస స్థితి. మనసా వాచ కర్మణ నేనుగా ఉండాలి. నేను తెలుసుకోవలసింది కానీ విడవలసింది కానీ ఏమీ లేదు. అంతా బ్రహ్మమే. మనస్సు ఊరక ఉంటుంది. ఆలోచనలు వచ్చిన వాటి గురించి ఆలోచించక ఉండటమే మన విధి నడిపిస్తోంది. నేను భగవంతుడిని. నా విధి నేనే వ్రాసుకున్నాను. నేను చేసిన మంచి చెడ్డలు నాకే వస్తాయి. జీవుడు చేసేవి జీవుడే అనుభవిస్తాడు. నేను చైతన్యాన్ని, చైతన్యంగా ఉంటాను. శరీరంలో నీవు అంతటా వ్యాపించి ఎలా అయితే ఉన్నావో అలాగే నీవు అంటే అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మముగా మిగలాలి. మన చుట్టూ బ్రహ్మము నిండి ఉంది. అటువంటి బ్రహ్మములో మనం ఉండాలి. సంసారం నుంచి పారిపోకూడదు. కోరికలు లేని సంసారంలో ఉండు. బ్రహ్మార్పణమ్మ. అమ్మ పాదపద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. మనస్సు శుద్ధమనియు అశుద్ధమనియు రెండు విధములుగా చెప్పబడినది. కోరిక గల మనస్సు అశుద్ధము, కోరిక లేని మనసు శుద్ధము అగును. విషయాసక్తి ఉన్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును. హృదయమందలి సంకల్పములు క్షయమగునంత వరకు మనస్సును నిగ్రహింపవలను. బ్రహ్మధ్యానం చేయము, ఇదియే యోగము. బ్రహ్మము నిష్కలమై నిర్వికల్పమై నిరంజనమై ఉన్నది. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకున్న ఎడల సత్యముగా బ్రహ్మమే అగుదువు. నిరోధం లేదు, ఉత్పత్తి లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముక్తుడు లేడు. ఇదే పరమాత్మతత్వం. ఆత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తులందు ఒక్కటే ఉన్నది. మూడు అవస్థలను దాటిన వారికి పునర్జన్మ లేదు. ఆత్మ ఒక్కటే. కొండవలే శరీరము వివిధములైన ఆకృతులు కలిగి ఉన్నది. మరలా నాశనం పొందినది. శరీరమే ఆత్మ. ఆత్మ నశింపులేనిది. బ్రహ్మమును శాంతి కోరు జ్ఞాని సదా ధ్యానింపవలను. సదా మనస్సును నిగ్రహించి బ్రహ్మమును పొందవలను. మానవుడు జ్ఞాననేత్రం కలవాడే మనస్సును నిగ్రహించి శాంతమైనటి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మమును అనుభూతమునర్చుకునవలను. సమస్త ప్రాణులను ఆధారముగా ఉన్నవాడే సమస్త ప్రాణులందు నివసించుచు సమస్త ప్రాణులను సంరక్షించుచున్న పరమాత్మనే నేను. నేనే బ్రహ్మమును, నేనే అంత. బుద్ధిమంతుడు బ్రహ్మాభ్యాసముచే పరబ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మముగా ఉండుము. శబ్ద స్పర్శాది విషయంలో 5 అతి చంచలమగు మనస్సును వశమందుంచుకొని సంయమశీలుడే ఉండుట ప్రత్యాహారము అనబడును. ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామము, ధారణ, సత్యాసత్య విచారణ, సమాధి ఇవి యోగమని చెబుతారు. బ్రహ్మభావనచే మనస్సునందలి పాపమును నశింపజేసుకోవాలి. ధారణచే ప్రత్యాహారంచే సంసర్గ దోషములను నశింపు చేసుకోవాలి. బ్రహ్మధ్యానంచే ప్రాకృత గుణములను నశింపచేయాలి. విని వినలేనట్లు, చూసి చూడలేనట్లు దేహమును జడం వలె చూడుము. ఇదియే ప్రశాంతుని యొక్క లక్షణము. తన మనస్సును బ్రహ్మమునందు ఉంచి ధ్యానించుట ధారణ. బ్రహ్మమును పొంది సర్వత్ర సమముగా నిలకడ కలిగి ఉండుట సమాధి. ధ్యానపరుడైన యోగి భయమును, కోపమును, సోమరితనమును, అతి నిద్రను, అతి జాగరణను, ఆహారలేమిని సదా విడువలను. ఈ ప్రకారముగా సదా ధ్యానమును అభ్యసించిన జ్ఞానం తప్పక కలుగుతుంది. ఉచ్చరింపగానే వృద్ధిని పొందుట వలన ఇతరములైన వారిని వృద్ధిని పొందింపచేయటం వలన పరబ్రహ్మని అంటారు. సమస్త పదార్థములను చూచుచుండట వలన ఆత్మజ్ఞానం కలుగజేయటం వలన జీవబ్రహ్మైక్యము పొందింపు చేయటం వలన పరమాత్మ భగవాన్ అని చెప్పబడుచున్నాడు. ఏకరూపుడైన స్వయం ప్రకాశమైన దేవుడు సమస్త దిక్కులను వ్యాపించి ఉన్నాడు. అతడే సర్వులకు పూర్వుడుగా ఉదయించను. బ్రహ్మాండ గర్భములో అతడే పుట్టినవాడు. అతడే పుట్టుబోవాడు. సర్వతోముఖుడై ఉన్నాడు. సూక్ష్మ పరిమాణము గలవాడు, విశ్వరూపము కలవాడు, స్వయం ప్రకాశుడు, వేదములకు ఉత్పత్తి స్థానమైనవాడు, అంతఃకరణమును ఉన్నవాడు ఒక పరమాత్మను ఏ జ్ఞానులు చూచుచున్న వారు శాశ్వతంగా శాంతిని పొందుతారు. బ్రహ్మజ్ఞానంచే మహత్తర శాంతిని చక్కగా పొందుము. అగ్ని, వాయువు, జలము, స్థలము, ఆకాశము, మనస్సు ఈ నేత్రాది ఇంద్రియములు ఈ సమస్త భస్మే పరమాత్మ ఒక్కడే నిత్యమైన వాడు. మిగిలినవన్నీ నశించిపోయేవే. ఇతరమైన సమస్తమును ప్రతిజించి మోక్షమును వసంగువాడైన శుభప్రదుడైన పరమాత్మను ఒక్కరినే ధ్యానించవలను.
మహాశయ, ఎముకలు, చర్మము, నరములు, మజ్జ, మాంసము, కన్నీరు మొదలగు వానిచే మలమూత్రాదులచే సారహీనమైనది అగు ఈ శరీరం నందు కోరిక భోగములచే జనులకు కలుగు లాభమేమి? కోరిక, క్రోధము, లోభము, మోహము, భయము, ఈర్ష్య, ఆకలిదప్పులు, ముసలితనము, మరణము, రోగము మొదలగు కలుగు ఈ శరీరం నందు భోగములచే కలుగు లాభమేమి? ఈ దృశ్యమంతయు నాశవంతంగా కనబడుచున్నది. ఈగలు, దోమలు మొదలగు కీటకములు పచ్చగడ్డి వలె పుట్టుచు గిట్టుచు నశ్వరములై ఉన్నవి. చక్రవర్తులు ధన సంపదలను త్యజించి ఇహలోకము నుండి పరలోకమునకు పోయిరి. మహాసముద్రములు ఎండిపోవచ్చున్నవి, పర్వతములు కూలిపోవచ్చున్నవి, చెట్లు నిలిచట్లేదు, భూవలయం మునిగిపోవచ్చున్నది, దేవతలు స్థానభ్రష్టులగుచున్నారు. కోరికల చేత జీవుడు ఈ లోకమును అనేక జన్మలను పొందుచుండుట కనబడుచున్నది. బ్రహ్మమా, నీవే మాకు దిక్కు. పరిశుద్ధమైన జీవుడు ఈ దేహం నుండి నిష్క్రమించి పరబ్రహ్మముగా రూపొందును. ఇదే ఆత్మ. బ్రహ్మము అద్భుతమైనది, అభయమైనది. శబ్దము, స్పర్శము మొదలగు విషయములు మానవులకు అనర్థముల వలె ఉన్నవి. ఇట్టి విషయములందు ఆసక్తుడే జీవుడు పరంధామమైన మోక్షం గురించి తలంచట్లేదు. బ్రహ్మజ్ఞానంచే సత్యగుణం ఏర్పడి అట్టి పరిశుద్ధ మనస్సు ద్వారా బ్రహ్మము లభించున్నది. ఆత్మలాభంచే జీవునకు పునరావృత్తిరహిత కైవల్యము ప్రాప్తించుచున్నది. సంకల్పములు నశించుడిచే మనస్సు తన యందు తానే ఉపశమించుచున్నది. మనస్సును ప్రయత్నపూర్వకంగా శుద్ధమునర్పవలేను. ఇదే పురాతనమైన రహస్యం. పరిశుద్ధ మనస్సు కలవాడు ఆత్మయందు స్థితుడై అక్షయ సుఖము అనుభవించున్నాడు. ధ్యానశీలుడు అమనస్క భావన పొందినప్పుడే పరమాత్మ పదమును పొందును. సంపూర్ణ మనోనిగ్రహమే జ్ఞానము, అదే మోక్షము. అప్పుడు కలుగు సుఖమును వాక్కుతో వర్ణించుటకు శక్యం కాదు. ఆ సుఖము స్వయముగా తన అంతఃకరణ ద్వారానే అనుభవింపగలడు. ఈ పరబ్రహ్మము మహాపవిత్రమైనది. తన దేహము నుండియే అంతరంగమునందు పరమాత్మను పొందును. విఘ్నుడగువాడు ఆధ్యాత్మిక సాధనల ద్వారా శ్రేష్టమైనటి స్వరాజ్యమును మోక్షమును పొందుతున్నాడు. ఎచట సూర్యుడు వెలగడో, వాయువు విచదో, చంద్రుడు వెలగడో, నక్షత్రములు బాసిల్లవో, అగ్ని దహింపదో, మృత్యువు ప్రకాశించదో, దుఃఖములు ప్రవేశించవో, ఏది సదా ఆనందమై, పరమానందమై, శాంతమై, శాశ్వతమై, సదా మంగళస్వరూపమై దేనిని పొందు జనులు తిరిగి జన్మలు ఎత్తరో అదే పరమాత్మ స్థానం. బ్రహ్మార్పణం.